నుంచి మీరు పరిపాలన చేయాలని స్వేచ్ఛనిచ్చాడు. కానీ మనం ఆ రిస్కీ ఏరియాలోకి వెళ్తాం. యువతరం అంతటికి కూడా అదే ఇష్టం. మామూలుగా సెల్ఫీ తీసుకుంటే మజా ఉండదు, మీ భాషలో చెప్పాలంటే కిక్ ఉండదు. అందుకని నయాగరా ఫాల్స్ అంచులకెళ్ళి తీసుకోవాలి. ఏమవుతుందండి? నయాగరా సంగతి తర్వాత, నీ సోయాగరా సంగతి కూడా తర్వాత. నీ సోయగాలన్నీ పోతాయి, నీ నయగారాలన్నీ పోతాయి, ఫాల్ ఒక్కటే మిగులుతుంది. మొన్న ఈ మధ్య పాపం ఒక అమ్మాయి పడిపోయింది, టీవీలో చూసుంటారు మీరు. ఏమిటది? స్వేచ్ఛా దుర్వినియోగం. సెల్ఫీ కోసం క్రేజీగా దాని వెంట వెంపర్లు అంటాం. అయితే మనం ఇక్కడ ఒక విషయం గమనించాలి. స్వేచ్ఛనిచ్చినందుకు పాపం జరిగే అవకాశం ఉంది కదా అని మంచి జరగకుండా ఆపలేం. డాక్టర్ గారి చేతిలో కత్తి పెడతారు, లైసెన్స్ ఇస్తుంది గవర్నమెంట్, అదే డాక్టర్ గారు హంతకుడు కూడా కావచ్చు. అవకాశం ఉంది కదా అని మెడిసిన్ అనే డిపార్ట్మెంట్ని క్లోజ్ చేయలేదు. రైళ్ల వల్ల, బస్సుల వల్ల, కార్ల వల్ల, ఏరోప్లేన్ల వల్ల, కేబుల్ కార్స్ వల్ల యాక్సిడెంట్లు జరుగుతాయి, ఎక్కువ మంది చనిపోతారు. అసలు హైవేలే లేకపోతే, ఆటోమొబైల్సే లేకపోతే ఎన్నో రోడ్డు ప్రమాదాలు ఆగిపోతాయి. కానీ చాలా మంచి కూడా ఆగిపోతుంది. ప్రయాణం చేయలేం, దేశాన్ని డెవలప్ చేయలేము, మానవుడు అభివృద్ధి చెందలేడు. కాబట్టి ప్రతిసారి రిస్క్ ఉంటుంది. అందుకే దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛను ఎందుకు ఇచ్చాడంటే మనల్ని ప్రేమించి ఇచ్చాడు. ఒక తల్లి తన గర్భంలో పిండం పడంగానే, బిడ్డ ఏర్పడంగానే ఎలాగా కేరింతలు కొడుతుందో ఆనందంతో, అప్పటి నుంచే బిడ్డని చూడకుండానే ఎలా ప్రేమిస్తుందో, మనల్ని సృష్టించక ముందే దేవుడు స్వేచ్ఛనివ్వాలని నిర్ణయించుకొని, ఆ స్వేచ్ఛని తన పోలికలో ఇవ్వాలని నిర్ణయించుకొని, ఆ పోలికలో మనల్ని చేసుకోవాలని నిర్ణయించుకొని ప్రేమించి మనల్ని సృష్టించాడు. బిఫోర్ వి వర్ బోర్న్ గాడ్ లవ్డ్ us. You and I can't understand, cannot fathom this, awesomeness of this love. ఈ ప్రేమ యొక్క గొప్పతనాన్ని మీరు నేను గ్రహించలేం ఈ చిన్న బుర్రతోటి. కానీ మనకి చాలాసార్లు నెగిటివ్ క్వశ్చన్లే వస్తాయి. చెట్టు ఎందుకు పెట్టాలి, దేవుడికి ముందే తెలుసు కదా, అవన్నీ ప్రశ్నోత్తరాలకు వదిలేసేయండి. వాటన్నిటి నేను ఇప్పుడు డీల్ చేయలేను. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. దేవుడు నేను ఒక అద్భుతమైన వ్యక్తిగా సృష్టించాడు.